ఏంటి బ్రో, అందరికి హెల్ప్ చేసి ఎవడెడితే వాడికి మనీ ఇచ్చి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఎవడో గొట్టంగాడికి బ్రేకప్ అయితే వాడిని మోటివేట్ చేసి ఎవడో లైఫ్లో వెనక్కి వెళ్ళిపోతుంటే వాడిని పుష్ చేసి వాడికి అది చేసి వీడికి ఇచ్చేసి ఉన్నావా? కానీ అయినా సరే నేను ఎవరు పట్టించుకోవట్లేదు కదా. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎంత హెల్ప్ చేసినా సరే నీకు పట్టించుకున్నంత టైం, అంత ఎనర్జీ, అంత పేషెన్స్, నీకున్నంత మంచితనం ఇక్కడ ఎవరికి లేదు. అది ప్రైమరీ. సెకండరీ ఏంటంటే ఎవడు నీ గురించి ఆలోచించడం కాదు, నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ హెల్త్ కండిషన్ కోసం నువ్వు ఎప్పుడైనా గమనించావా? నీ ఫిజికల్ ఫిట్నెస్ గురించి, నీ మెంటల్ ఫిట్నెస్ గురించి ఎప్పుడైనా కనీసం ఆలోచించావా? వాడు నన్ను పట్టించుకోలేదు, వీడిని పట్టించుకోవాలని కాదు, నా గురించి నేనేం చేస్తున్నాను, నా హెల్త్ గురించి నేనేం చేస్తున్నాను అని నీకు ఉండాలి. నీ హ్యాపీనెస్ ఏంటి, నీ ఎంజాయ్మెంట్ ఏంటి, నీకు ఏదంటే ఇష్టం అనేవన్నీ కూడా నీకు మాత్రం తెలుసు, ఇంకెవ్వరికి తెలుసు, ఈవెన్ నీ తల్లిదండ్రులు కూడా. ఫైనల్గా ఈ డైలాగ్ నువ్వేనేమంటావు? సహాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సహాయం చేసినవాడు కృతజ్ఞత ఆశించడం కూడా అంతే తప్పు.